ఎండల నుంచి ప్రజలకు కొంతవరకైనా ఉపశమనం కలిగించేలా విజయవాడ పోలీసులు వినూత్నంగా ఆలోచన చేశారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన వాహనదారులకు ఎండ వేడిమి నుంచి రక్షణ కల్పించేలా పరదాలను ఏర్పాటు చేస్తున్నారు. వీవీఐపీల రాకపోకలు ఉన్న సమయంలో ఈ సిగ్నల్ వద్ద వేచి చూసే ప్రజలకు ఈ పరదాల ద్వారా కొంతవరకు ఉపశమనం ఉంటుందని పోలీసులు అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. సూర్య భగవానుడి ప్రతాపం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. మార్చి పూర్తి కావడంతో ఎండలు కూడా ముదురుతా ఉన్నాయి. దాదాపు విజయవాడలో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు ప్రస్తుతం నమోదవుతా ఉన్నాయి. ఇప్పుడు ఏప్రిల్ ప్రారంభంలోనే 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు కూడా ఇప్పటికే ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. అయితే ఇప్పుడు విజయవాడలో వినూత్నంగా పోలీసులు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎక్కడైతే ట్రాఫిక్ జంక్షన్స్ ఉంటాయో అక్కడ ప్రధానంగా ఒక్కోసారి విఐపి మూమెంట్ కూడా ఉన్న నేపథ్యంలో పావు గంట సేపు నిలబెట్టేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సిగ్నల్ పడినప్పుడు కూడా ఒక్కొక్క 4 రోడ్ల జంక్షన్లో అయితే దాదాపు 5 నుంచి 10 నిమిషాల మధ్యలో వేచి ఉండాల్సిన పరిస్థితి. దీంతో ఇప్పుడు అటువంటి వాటిని గుర్తించిన విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్నాం గ్రీన్ పరదాలు. ఇదే విధంగా ప్రతి జంక్షన్లో కూడా ఈ పరదాలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వడదెబ్బ తేలకుండా ఇక్కడ ఎక్కువ వేచి ఉండాల్సి ఉన్నప్పటికీ వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందని కూడా చెప్తా ఉన్న పరిస్థితి. ఈ పరదాలకు సంబంధించి మొత్తం ఇది ఈ హైవేలో రామలింగేశ్వర నగరం టచ్ చేసే స్క్రూ బ్రిడ్జ్ ఈ ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇదే విధంగా బెంచ్ సర్కిల్ దగ్గర ఆ ఫ్లైఓవర్ల కింద ఎలాగూ వేచి ఉండటానికి అనువుగా ఉన్న నేపథ్యంలో ఇటు బందర్ రోడ్లో మరికొన్ని జంక్షన్లోనూ అలాగే బస్టాండు పరమట వంటి జంక్షన్లో కూడా ప్రత్యేకంగా ఈ పరదాలను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ట్రాఫిక్ సీఏలకు ఏసీపీలకు కూడా ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం వినూత్నంగా ఈ ఏర్పాటు చేయడంపై సర్వత్రా హర్షం అయితే వ్యక్తమవుతూ ఉంది. వీటికి సంబంధించి అందరూ కూడా ప్రజలు కూడా పోలీసుల నిర్ణయాన్ని అభినందిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొదలుగా చెప్పండి, ఈరోజు విజయవాడలో అంటే బ్రేజ్ వాడగా పేరు పొందిన విజయవాడ ఇప్పుడు ఇటువంటి పరదాలు మొత్తం ప్రధాన జంక్షన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎట్లా ఏర్పాటు చేయబోతున్నారు, దీని యొక్క ప్రణాళిక ఏంటి? ఇదంతా కూడా మన గౌరవనీయులు సిపి గారు, డీసీపీ మేడం, ప్రత్యేకంగా డీసీపీ మేడం, పోలీస్ కానిస్టేబుల్స్ ఎండలో ఉంటారు, వాళ్ళకు కూడా సమ్మర్ కిట్స్ ఇప్పించాలని అదో సదుద్దేశంతో అట్లానే మన ప్రజలు కూడా ఎండలో కొంచెం మనం వీఐపీ వెహికల్స్ కానీ జాతీయ జంక్షన్లో కానీ ఆగినప్పుడు కొంచెం అసహనంగా ఉంటారు, ఎండ తీవ్రత ఎక్కువ ఉండొచ్చు. దాని నిమిత్తంగా వాళ్ళు కూడా కొంచెం ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఏదో ఒకటి చేయాలి. వాళ్ళు కూడా ఇప్పుడు మీరు మొత్తం ఈ చుట్టుపక్కల అన్ని కూడా పరిశీలిస్తున్నారు. మీ వైపు నుంచి ఎన్ని జంక్షన్లో ఈ విధంగా ఏర్పాటు చేయబోతారు? మీ పరిధిలో ఇప్పుడు ఎలా పనులు జరుగుతాయి? నా ఏరియాలో అయితే నేను 2 జంక్షన్స్ కడుతున్నాను. అట్లానే విజయవాడ అంతా కూడా ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా ఇదే పనిలో ఉన్నారు. ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఈరోజు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పరదాలు అంటే ఎండ వేడిమి నుంచి తట్టుకునేందుకు గంటల తరబడి నిరీక్షించే ఉన్న అవకాశం ఉన్నా తద్వారా ఎక్కువసేపు వేచి ఉండాల్సిన వచ్చినప్పుడు ఈ వాహనదారులు ముఖ్యంగా ఎక్కడైతే ప్రధాన జంక్షన్లు ఉంటాయో ఎక్కడైతే అధిక ఉష్ణోగ్రతలతో ఎండ వేయడంతో ప్రజలు ఇబ్బందులు పడతారో ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా పరదాలు ఏర్పాటు చేయాలని కూడా ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ దిశగా అందరూ ఆలోచన చేయాలని కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్టు సుబ్రహ్మణ్యంతో వరప్రసాద్, ఏబీ ఆంధ్రజ్యోతి, విజయవాడ.